గత 3 రోజుల నుండి రాజకీయాల్లో బలంగా సాగుతోన్న చర్చ నారా లోకేష్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్నారని. తెలుగుదేశం పార్టీ నాయకుల నుండి రోజురోజుకి లోకేష్ సీఎం చేయాలనే డిమాండ్ బలంగా ఏర్పడింది. ఎందుకంటే రాబోయే తరంలో టీడీపీ బలంగా ముందుకు వెళ్లాలంటే లోకేష్ సీఎం పదవి చేపట్టాల్సిందే. లేదంటే ఇక ఆయన భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోతుందని టీడీపీ శ్రేణుల్లో ఉన్న భయం. రీసెంట్గా లోకేష్ తన నివాసం టీడీపీ పార్టీ నాయకులందరినీ పిలిపించి విందు భోజనం ఏర్పాటు చేశారు. అనంతరం వాళ్లతో ఆప్యాయంగా మెలిగిన తీరుని చూస్తుంటే లోకేష్ సీఎం పగ్గాలు చేపట్టడానికి అన్ని విధాలా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉగాది పర్వదినం చంద్రబాబు తన సీఎం కుర్చీని ఖాళీ చేసి లోకేష్ చేతుల్లో పెట్టబోతున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇదే నిజమైతే పవన్ పరిస్థితి ఏంటి? నారా లోకేష్ సీఎం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అంటే జనాలు ఊరుకుంటారా? ముఖ్యంగా జనసేన పార్టీ క్యాడర్ ఆగ్రహావేశాలతో అల్లకొల్లోలం చేయకుండా ఉంటుందా? కూటమి విచ్ఛిన్నం అవ్వకుండా ఉంటుందా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ పవన్ నారా లోకేష్ సీఎంగా అంగీకరిస్తే ఇక జనసేన పార్టీ అధికారికంగా మూతపడినట్టే అనుకోవచ్చు. సీఎం చంద్రబాబుని వయసులో అనుభవం పవన్ కళ్యాణ్ కంటే పెద్దవాడు కాబట్టి ఆయన కింద డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ జనాలు అంగీకరించి ఓట్లు వేశారు. అదే నారా లోకేష్ అయితే జనసేన అభిమానుల వైపు నుండి ఒక్క ఓటు కూడా కూటమికి పడేది కాదు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్లు కూటమి 15 ఏళ్లు చెక్కు చెదరకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇలాంటివి జరగకుండా ఉండాలి. లేదంటే మరోసారి జగన్ చేతిలో సీఎం కుర్చీ చాలా తేలిగ్గా పెట్టిన వాళ్ళవుతారు. మరి మార్చి 19న జరగబోతోంది ఏంటో చూడాలి. అయితే రీసెంట్ గా జరిగిన టీడీపీ పార్టీ కార్యకర్తల సమావేశంలో లోకేష్ సీఎం అంటూ ఒక టీడీపీ కార్యకర్త అరిస్తే అందుకు లోకేష్ సమాధానమిస్తూ, బాబు నీకు ఒక నమస్కారం. చంద్రబాబు నాయుడు మన నాయకుడు, మనం ఆయనకు సైనికులం. ప్రవణన్న సేనాధిపతి, వాళ్ళిద్దరి నాయకత్వంలో మనం నడుస్తున్నాం. మీకెలాంటి నినాదాలు చేసి ఉన్నా ఉద్యోగం కూడా పీకించేలా ఉన్నారు అంటూ క్లారిటీ ఇచ్చారు. అంటే సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నవి కేవలం రూమర్సేనా లేదా నిజమేనా? కాలమే సమాధానం చెప్పాలి.